దేవరహస్యాల్లో ఈరోజు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అష్టపత్రంతు హృత్పద్మం ద్వాత్రింశత్ కుసుమం తదా. ఓ అర్జున, కేసరములతోనూ 8 దళములతోనూ కర్ణికతోనూ కూడుకొని ఉన్న లీనముగానటువంటి కమలము హృదయమునందు ఉన్నది. ఆ హృదయ కమలము 8 దళములతోనూ, అదేవిధంగా ఆ కమలమునందలి మధ్యమున ఇంద్రాది దేవతలును, దిక్పాలులతో కూడిన దిక్కులను, సూర్య చంద్ర అంగారక బుధ గురు శుక్ర రాహువులను, మధ్య దిక్కున అంటే కేంద్రమున మధ్య దిక్కున కేతువును, మరియు మాణిక్య ముత్య పగడ మరకత పుష్యరాగ వజ్ర నీల గోమేధిక వైఢూర్యములు ఇలాంటి హృదయకమలంతో కూడి ఉన్న 32 కుసుమములను, ఇంకా ధ్యానములో ఉండి ఈ కేతు అనేటువంటి మధ్య మార్గమును బట్టి పశ్చిమ ప్రయాణమయ్యామా సుషుమ్న, తూర్పు ప్రయాణమయ్యామా బోధాకృతితో ప్రవహించు సరస్వతి ఉన్నాయ్యా. ఆ అష్టదళ పద్మం యొక్క నడిమి చోటున బోధాస్వరూపియగు భానుడు ఉన్నాడయ్యా. ఆ సూర్యుని యొక్క నడిమి చోటున చంద్రుడు అనబడు బ్రహ్మ ఉన్నాడు. ఆ చంద్రుని యొక్క మధ్య చోటున క్రమంగా దేవునిలో చేర్చేటువంటి మంగళకరమైనటువంటి అగ్ని ఉంది. ఆ అగ్ని మధ్యమున బ్రహ్మమును దర్శింపజేసే అంతర్ముఖ వృత్తి ఉంది. దాన్నే ప్రభ అంటారు. ఆ ప్రభ మధ్యమున అనేక రత్నములు ఒకదానితో ఒకటి కలిసినదియు, అగ్ని సూర్యులతో సమానమైన కాంతి కలది అయినటువంటి సదాశివపీఠము ఉన్నదయ్యా. అర్జున, ఆ పీఠము యొక్క నడిమి చోటున రోగరహితమైన పరమశ్రేష్టమైన సచ్చిత్ ఆనంద అనంత లక్షణాలు కలిగి ఉన్న నారాయణుడు అంటే ప్రత్యేగాత్మ ఉన్నాడు. ఇతరమైన అనాత్మయందు నీ బుద్ధిని పోనీయక సమాధి యందు ఉండుము. ఎలాగైతే కడవ పగిలిపోయినప్పుడు ఎలా ఘటాకాశం మహాకాశములో లీనమవుతుందో అర్జున, అదే విధముగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణాత్మిక దేహము భంగమైపోవునప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అందుకే చెప్తున్నా అర్జున, ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. అర్జున, అందుకే చెప్తున్నానయ్యా, కూర్చున్నా నిల్చొని ఉన్నా, ఆగి ఉన్నా పడుకొని ఉన్నా, అశుచిగా ఉన్నా సరే ఎప్పుడు ఆ సమాధిలో ఉండేవాడవు అవ్వు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు.